2001లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నా తండ్రి ప్రేమను దూరం అయిపోయింది. ఈ లోకపు శరీరపు అందం దూరం అయిపోద్ది, కానీ ఆత్మీయ తండ్రి ఉన్నాడే, పరమ తండ్రి, ఆయన ఏనాడు మనకు దూరం కాడండి. నీ స్పర్శించగలిగితే ఆ పరమ తండ్రి నీవు చేర్చుకొనగలిగితే, ఆ పరమ తండ్రి నీతో ఉన్నాడని నమ్మి భయపడి మనం బ్రతకగలిగితే నిత్యం మనతోనే ఉంటాడు, మన చెయ్యి పట్టుకుంటాడు, మన వెన్ను తడతాడండి ఆయన. ఉండేవాడు. నిజంగా ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడు ఒక స్పర్శ నా తల మీద నులుముతున్న ఆ స్పర్శ నేను అనుభవించానండి. నిజమండి. ఎందుకంటే మా నాన్నగారు అలాగే నేను ఏదైనా కొంచెం నలతగా బాధగా ఒక భారంగా నా శరీరం ఉంటే వెంటనే మా నాన్నగారు చేసే పని ఏంటి తెలుసా, నా తల మీద నులిమెత్తి ఇలా చేసి నులుముతూ నా వెన్నుపోస మీద ఇలా పాముతారండి మా నాన్నగారు. చాలాసార్లు ఆ స్పర్శ అనుభవించాను. నా తండ్రి ఎంతగా నన్ను ప్రేమించేవాడో తెలిసినా ఎందుకు ఈ రాత్రి అవన్నీ జ్ఞాపకం చేయాలని ఆశ కలుగుతుంది. నా తండ్రి నేను అర్ధరాత్రి వరకు ఆ రోడ్డు ప్రక్కన చిన్న వ్యాపారం చేసేటప్పుడు ఆ బ్రాందీ షాప్ దగ్గర ఆ మిక్చర్ బండి వేస్తున్న ఆ రోజుల్లో సాయంకాలం 4 గంటల నుంచి నిలబడిన నేను 10 గంటలు 11 అయినా వ్యాపారం అయ్యే వరకు కూర్చోడానికి అవకాశం ఉండేది కదండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా నాన్నగారు నాతోనే ఉండేవారండి. నేను ఎన్ని గంటల వ్యాపారంలో రోడ్డు మీద నిలబడేవాడినో నా తండ్రి కూడా అలాగే నిలబడేవాడిని. పక్కన నిలబడి ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసిన తర్వాత నా మంచం దగ్గరికి వచ్చి నేను పండుకున్న చోటకు వచ్చి నా కాళ్ళు నొక్కుతూ ఉండేవాడండి. నన్ను ఎందుకు నొక్కుతున్నావు? లేదురా, నువ్వు సాయంత్రం నుంచి నిలబడే ఉన్నావు, కాళ్ళు అవుతాయిరా, పండుకొను, నేను నొక్కుతాను. నా కాళ్ళు నొక్కుతూ నూనె రాసి కాళ్ళు నొక్కుతూ ఉన్నారా, నా కొబ్బరి నుంచి తెచ్చిన తలకు రాయడం, ఆ కాలు అరిపాదాలు రాయడం నా తండ్రి పరిచర్య నాకు అలా చేసేవారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ తండ్రి ప్రేమ చూశాను. నా తండ్రి 2001లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నా తండ్రి ప్రేమను దూరం అయిపోయాను. ఈ లోకపు శరీరపు అందం దూరం అయిపోద్ది, కానీ ఆత్మీయ తండ్రి ఉన్నాడే, పరమ తండ్రి, ఆయన ఏనాడు మనకు దూరం కాడండి. నీ స్పర్శించగలిగితే ఆ పరమ తండ్రి నీవు చేర్చుకొనగలిగితే, ఆ పరమ తండ్రి నీతో ఉన్నాడని నమ్మి భయపడి మనం బ్రతకగలిగితే నిత్యం మనతోనే ఉంటాడు, మన చెయ్యి పట్టుకుంటాడు, మన వెన్ను తడతాడండి ఆయన. హల్లెలూయా. అటువంటి గొప్ప పరమ తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. స్తోత్రం చెప్దామండి. అటువంటి పరమ తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఈరోజు ఈ భూమి మీదకి వచ్చి ఏమిచ్చాడు మనకి? ఆయనతో ఉన్న భాగ్యం ఇచ్చాడండి. ఆయన వెళుతూ ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళి అక్కడ మీకు నివాసాలు ఏర్పరుస్తాను, అక్కడ మీరును నేనును అక్కడ మనమందరము ఉండులాగున ఒక రాజ్యము, ఒక గృహము, ఒక నివాసం ఏర్పరచడానికి వెళ్తున్నాను. మీరు ఈ లోకంలో ఏం చేయాలా? పరిశుద్ధతో పవిత్రతో బ్రతకాలి పిల్లలారా అని ఆయన బోధ చేసి వెళ్ళాడండి. రాబోతున్నాడండి. మరి కొన్ని దినాలలో ప్రభు మన మధ్యకి రాబోతున్నాడండి. పెండ్లి కుమారుడు వలె, రాజు కుమారుడు వలె, యూదా స్తోతి గోత్రపు సింహం వలె మరలా భూమి మీదకి రాబోతున్నాడండి. వచ్చి ఏం చేస్తాడయ్యా? ఆయన కొరకు బ్రతికిన వారిని ఆయన పెండ్లి కుమార్తెల వలె తీసుకెళ్తాడండి. హల్లెలూయా. పెండ్లి కుమార్తె వలె సంఘము సిద్ధపరుస్తుండగా ఏ సంఘములో అయితే పరిశుద్ధత ఉంటుందో, ఏ సంఘములో అయితే పవిత్రత ఉంటుందో, ఏ సంఘములో దేవుని కొరకు మరిచే పిల్లలు ఉంటారో, ఏ సంఘములో దేవుని కొరకు నిలిచేవారు ఉంటారో, ఏ సంఘంలో దేవుని మాట ప్రకారం కట్టుకునేవారు ఉంటారో, ఏ సంఘంలో దేవుని వైపు చూచేవారు ఉంటారో అలాంటి వారందరినీ ఏం చేస్తా ఆ వధువు సంఘం మీద, ఆ పల్లకి మీద ప్రభుని యేసు తీసుకువెళ్ళిపోతాడండి రాజ్యంలోనికి. హల్లెలూయా. ఆ కార్యం కొరకే ఈ భూమి మీద మన పరిస్థితులు అన్నీ అనుభవించాలా? మీకు అర్థమవుతుందా? ఆ నిత్యరాజ్యపు ఆ సంతోషం కొరకు ఈ భూమి మీద ఈ శరీరంలో పడాలి, బాధపడాలి, కష్టపడాలి, గెలవాలి.